బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబుతో హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సమావేశమయ్యారు. ఈ భేటీకి మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా హాజరయ్యారు. ముఖ్యంగా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారంపైన సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఇటీవలే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి డీఎస్పీ జయసూర్యపైన ఫిర్యాదు చేయడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అంశాన్ని అత్యంత సీరియస్గా తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినటువంటి అధికారులపైన కఠిన చర్యలు తీసుకునే దిశగా ముఖ్యమంత్రి ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ వ్యవహారంపైన డీజీపీ తదుపరి చర్యలు తీసుకోనున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణ, పోలీసు అధికారుల పనితీరుపైన కూడా ప్రధానంగా చర్చ జరిగింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబుతో హోంశాఖ మంత్రి అనితతో పాటుగా మంత్రి నాదెళ్ల, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సమావేశమయ్యారు. ప్రధానంగా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారంపైన చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, ప్రధానంగా ఈ అంశంలో ఏదైనా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుందా? ఈ సమావేశానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి హోంమంత్రి అనిత, మంత్రి నారాయణ, డీజీపీ, అదేవిధంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, దాంతో పాటు కొంతమంది ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలకు సంబంధించి పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఒక పక్క నెల్లూరు జిల్లా సంఘటన కానీ, దాంతో పాటు ఇటు భీమవరం డిఎస్పీ వ్యవహారం కానీ కొంత పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పవన్ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో డిఎస్పీకి సంబంధించి కూడా ఇప్పుడు ప్రధానంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ సమావేశానికి హాజరైనటువంటి మంత్రి నాదెళ్ల మనోహర్ కూడా డిఎస్పీ జయసూర్య వ్యవహారం గురించి సీఎంతో సమీక్షలో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. మొత్తంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా మొన్న నెల్లూరులో జరిగినటువంటి లక్ష్మీనాయుడు హత్య కేసుకు సంబంధించి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కఠినంగా శిక్ష పడాలి, అవసరమైతే ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి వేగంగా దర్యాప్తు జరిపించాలంటూ కూడా చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఎప్పటికప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితులు అవన్నీ కూడా లేకుండా చేసేందుకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని తగిన విధంగానే ముందుకు వెళ్తూ ఉంది. శాంతి భద్రతల విషయంలో ఎక్కడా కూడా రాజీ పడేటువంటి పరిస్థితి లేదంటూ పదే పదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తూనే ఉన్నారు. దానికి తగిన విధంగానే జిల్లా స్థాయిలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం అంతా కూడా దానికి తగిన విధంగా పనిచేయాలి. రాష్ట్ర స్థాయిలో డీజీపీ కూడా ఎప్పటికప్పుడు శాంతి భద్రతల మీద సమీక్షలు నిర్వహిస్తూ తగిన ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పడం, దానికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా అదే విధంగా అడుగులు వేస్తుంది. తాజాగా ఒక పక్క భీమవరం డిఎస్పీ ఇష్యూ కానీ, అదేవిధంగా నెల్లూరుకు సంబంధించి లక్ష్మీనాయుడు హత్య కేసుకు సంబంధించి కానీ ఇటు రాష్ట్రంలో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారడంతో చంద్రబాబు నాయుడు ఈ రోజు శాంతి భద్రతల మీద సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి సంబంధిత శాఖ మంత్రులు, అదేవిధంగా ఆ జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య ఎవరైతే ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు. మొత్తంగా దానికి సంబంధించి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితుల్ని అధికారులు ఇటు సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు. చంద్రబాబు నాయుడు కూడా దానికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏంటనే దాని మీద కూడా అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. రైట్ నరేంద్ర, థ్యాంక్ యూ.